అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవ సందర్భంగా ఆలయాలు, పుణ్యక్షేత్రాల్లో స్వచ్ఛ కార్యక్రమాలు నిర్వహించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నెల్లి శ్రీ వర్ధన్ రెడ్డి స్వచ్ఛ అభియాన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ప్రజలందరూ వీక్షించాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నెల్లి శ్రీ వర్ధన్ రెడ్డి కోరారు. ప్రస్తుతం యావత్ భారతదేశం అయోధ్య రామ మందిరంలో కొలువయ్యే రాముని గురించే చర్చించుకుంటున్నారు. ఇక అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ అపూర్వ ఘట్టమైన ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ మిత్రపక్షాల నేతలు హాజరు కాకపోవడంతో ఇది దేనికి సంకేతమని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నెల్లి శ్రీ వర్ధన్ రెడ్డి అన్నారు. 2024లో 400కు పైగా స్థానాలు గెలుచుకొని దేశంలో మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తుందంటున్న శ్రీ వర్ధన్ రెడ్డితో మా ప్రతినిధి సత్యనారాయణ ఫేస్ టు ఫేస్. జనవరి 22న ఒక అపూర్వ ఘట్టము అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికైతే దేశమంతా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రధాని మోదీతో సహా దేశవ్యాప్తంగా కూడా అన్ని పురాతన దేవాలయాలు కావచ్చు, ప్రముఖ దేవాలయాలన్నింటిని కూడా శుభ్రం చేస్తూ బీజేపీ నాయకులు కావచ్చు, విశ్వ హిందూ నాయకులు కావచ్చు, ఆర్ఎస్ఎస్ ఇలా ప్రజలంతా కూడా ఒక ఘట్టం వైపు ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే జనవరి 22న ప్రభుత్వం కూడా తెలంగాణలో సెలవులు ప్రకటించాలని ఇప్పటికే బండి సంజయ్ కూడా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసిన పరిస్థితి ఉంది. ఇక్కడ అంటే రంగారెడ్డి జిల్లాలో కూడా కొన్ని ప్రముఖ దేవాలయాల్లో అయితే శుభ్రం చేసిన పరిస్థితి ఉంది. మనతో పాటు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీవర్ధన్ రెడ్డి గారు ఉన్నారు. వారు కూడా ఇక్కడ షాద్నగర్ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న కొన్ని దేవాలయాల్లో అయితే ఆ దేవాలయాలను శుభ్రం చేశారు. ఆయనను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఇంతకాలం పెండింగ్లో ఉన్న బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమము ఒక అపూర్వ ఘట్టంగా చరిత్రలో మిగిలిపోతున్న పరిస్థితి ఉంది. ఎలా చూస్తారు సార్ ఈ కార్యక్రమాన్ని? ఈరోజు కోట్లాది మంది హిందువుల యొక్క మనోభావం ఏదైతుందో ఆ రామచంద్ర ప్రభువుకు అయోధ్యలో రామమందిర నిర్మాణం కావాలని చెప్పేసి మరి ఎన్నో వందల ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఆ ఘట్టం రేపు జనవరి 22వ తారీఖు రోజు మరి స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆ యొక్క విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్పంచుకుంటూ ఉన్నారు. ఇప్పటికే దేశమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి రామభక్తులు కావచ్చు, హిందువులందరూ కూడా ఆ యొక్క ఘట్టం కోసం ఎదురు చూస్తున్నటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. నిజంగా కూడా ఇలా ప్రపంచంలో అందరూ కూడా అన్ని దేశాల యొక్క ప్రజలు మరి భారతదేశంలో ఒక అయోధ్యలో జరుగుతున్నటువంటి ఈ యొక్క రాముని యొక్క ప్రతిష్ట కార్యక్రమం ఏదైతే ఉందో ఈ యొక్క బాలరాముని యొక్క ప్రతిష్ట కార్యక్రమాలని మరి ఎంతో ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా మన దేశంలో కూడా మరి అనేక దేవాలయాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరి ఎందుకంటే విద్యార్థిగా ఉన్నప్పుడు ఆ రోజు ఈ యొక్క అయోధ్య ఉద్యమంతో ఈ యొక్క జాతీయవాద సిద్ధాంతానికి వచ్చినటువంటి ఒక రామ భక్తునిగా ఈరోజు మేము షాద్నగర్లో మరి ఇక్కడ ఉన్నటువంటి జానంపేట వెంకటేశ్వర స్వామి అతి పురాతనమైనటువంటి దేవాలయాన్ని ఇలా మేము అందరం కూడా మేము రామ భక్తులతో కలిసి మా యొక్క కార్యకర్తలతో కలిసి ఈ యొక్క గుడిని శుభ్రం చేయడం జరిగింది. అయితే ఒకటి అందరం కూడా గుర్తుంచుకోవాలి, ఈ యొక్క అద్భుతమైనటువంటి మహాఘట్టంలో ఇలా హిందువులందరూ కూడా ఇది ఒక హిందూ జాతికే మరి మనందరూ కూడా ఒక గర్వంగా మరి మనందరం గర్వించేటువంటి ఒక దినం మరి ఈ యొక్క జనవరి 22. ఎందుకంటే బానిసతత్వంతో ఎన్నో ఏళ్ళ సంవత్సరాలుగా మనం అందరం మరి ఆ యొక్క విదేశీయుల యొక్క దురాక్రమణకు ఆ యొక్క బాబర్ యొక్క దురాక్రమణకు మరి మన యొక్క రాముడు జగదభి రాముడు ఇలా కోట్లాది మంది ప్రజలకు దేవుడే కాదు, వారు చూపినటువంటి ఆదర్శం, వారు ఆచరించినటువంటి ధర్మం ఏదైతుందో మరి ఈ ధర్మానికి ప్రతీక ఈ యొక్క రాముడు. మరి అలాంటి రాముడిని ఇలా కోట్లాది మంది హృదయాల్లో గుండెల్లో పెట్టుకొని ఆ రాముని కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఇలా మరి అలాంటి ఘట్టం రాబోతూ ఉంది. కాబట్టి మరి మనందరం కూడా ఒక హిందువులుగా మనందరికీ కూడా స్వాతంత్రం 1947 స్వాతంత్రం దేశానికి రావచ్చేమో, కానీ ఒక హిందూ ఏదైతే ఉందో మన యొక్క ఆధ్యాత్మికత ఏది ఉందో ఇలా ఒక గొప్ప సంస్కృతి ఏదైతే ఉందో మరి ఇన్ని రోజులుగా ఒక బానిసత్వం అనేటువంటి చిహ్నంగా ఉన్నటువంటి ఆ ప్రాంతంలో రాముని యొక్క భవ్యమైన నిర్మాణం అనేది నిజంగా కూడా మనం ప్రతి హిందువు గర్వించేటువంటి ఒక అంశంగా మనందరం కూడా భావించాలి. ఈరోజు ఇది రాముడు అందరికీ కూడా దేవుడు. రాముడు మరి దేశంలోనే కాదు, ఇలా ఇండోనేషియా లాంటి ముస్లిం దేశాల్లో కూడా ఇప్పటికి కూడా రామ యొక్క సంస్కృతి ఉంది. ఇండోనేషియాలో కూడా అదేవిధంగా థాయిలాండ్లో కావచ్చు, ఇలా అనేక దేశాల్లో కూడా రాముని యొక్క తత్వం, రామాయణం, తర్వాత రాముని యొక్క ఆదర్శం ఏదైతే ఉందో ఒక ఏకప్రతివత వ్రతునిగా
మరి అదేవిధంగా తండ్రి మాటను జవదాటని ఒక తనయుడుగా ఈరోజు ఒక ధర్మం కోసమే నిలబడేటటువంటి ఒక రాముడు, మరి ఒక రామరాజ్యాన్ని నడిపించినటువంటి వ్యక్తి, ఇలా అందరం కూడా దీన్ని స్వాగతించాలి. కానీ కాంగ్రెస్ పార్టీ ఇలా కాంగ్రెస్తో పాటు మిగతా యొక్క పక్షాలు అయితే ఉందో బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, మిగతా వాళ్ళు ఓట్ల రాజకీయం కోసం ఈరోజు కేవలం మరి ముస్లిం లేక ఓట్లు మైనార్టీల ఓట్ల కోసం మెజార్టీ ప్రజలు ఈరోజు ఏదైతే కోట్లాది మంది హిందువులు ఎదురు చూస్తున్నట్టు ఒక రామఘట్టాన్ని ఇవాళ వాళ్ళు ఒక ఓట్ల రాజకీయంతో మరి ఈ యొక్క కార్యక్రమానికి రావకపోవడం అనేది నిజంగా కూడా సిగ్గుచేటు. ఇలా కాంగ్రెస్ పార్టీ నిజంగా కూడా భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాతనే ఈ దేశంలో మరి అనేక మంది ఆ రోజు ధర్మం కోసం మరి అనేక మంది ప్రాణత్యాగాలు చేసినటువంటి ఒక చరిత్ర ఉన్నటువంటి ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత లౌకికవాదం పేరుతో ఈ దేశంలో హిందూ సంస్కృతి పైన దాడి జరుగుతూ ఉంది. మరి దానికి ప్రోత్సహిస్తూ ఉంది. యొక్క హిందూ జాతికి వ్యతిరేకంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిలబడ్డదని చెప్పేసి ఇలా ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు. ఎందుకంటే ఇంత గొప్ప ఘట్టం జరుగుతున్నప్పుడు ఇదొక దీంట్లో రాజకీయాలు కూడా అతీతంగా మనం పాల్గొవలసినటువంటి విమర్శలు చేస్తున్నారో ఇది సరైనటువంటి విమర్శన కాదు. ఇవాళ మీరు మరి 70 ఏళ్లలో హజ్ యాత్రల పేర్లతోటి, హజ్ కమిటీల పేరుతోటి హజ్ భవనాలను కట్టించి ఇవాళ మరి మీరు ఏదైతే ఇఫ్తార్ విందుల కోసం వెళ్ళినప్పుడు మీకు అక్కడ లౌకికవాదం కనిపించదు. ఇవాళ కేవలం కాంగ్రెస్ పార్టీ హిందువులను మరి వ్యతిరేకిస్తేనే లౌకికవాదం అనే విధంగా ఇలా కాంగ్రెస్ పార్టీ మిగతా పార్టీలు ఏదైతే చేస్తున్నావో, చేసే రాజకీయాలు అయితే ఉన్నావో ఇవాళ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఇవాళ 2024లో మళ్ళీ తిరిగి ఇదే నరేంద్ర మోడీ గారి యొక్క నేతృత్వంలో ఒక అఖండమైనటువంటి మెజార్టీతో 400లకు పైన దేశవ్యాప్తంగా మళ్ళీ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ నేతృత్వానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మీరు రాముణ్ణి కూడా, ఎందుకంటే మనం ఈరోజు చూస్తూ ఉన్నాం, ఆ రోజు రాముని తో పెట్టుకున్నటువంటి ఆ యొక్క రావణాసుడు మరి భస్మమైనటువంటి చరిత్ర మనకు తెలుసు. ఇవాళ ఈ రామునితోటి ఏదైతే మీరు లౌకికవాదం పేరుతోటి మరి రాముణ్ణి, మరి రామ ధర్మాన్ని, హిందూ సంస్కృతిని మీరు అవమానిస్తున్నారో మరి ప్రజలు కూడా మీకు ఆ రావణాసుడికి పట్టినటువంటి గతిని ఇలా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి, మిగతా బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకించేటువంటి పార్టీలకు పడుతుందని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను.